అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పంచదార్లలో అక్రమ మైనింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. చారిత్రాత్మక మరియు పవిత్రమైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని కొండల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకులు కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల కళ్ల ముందే సహజ వనరులను, ఆలయ ప్రాశస్త్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్ల కొండలను మైనింగ్ మాఫియా యథేచ్ఛగా పిండి చేస్తుందని ఆరోపించారు. స్థానికులు, భక్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యలమంచిలి ప్రాంతంలో ప్రకృతి సంపదను దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తక్షణమే ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ తరపున బాధిత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 6 మాసాలుగా స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదార్ల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. వాటి హద్దులు దాటి, ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది. వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10 రోజుల క్రితం దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు దెబ్బతింది. దాంట్లోంచి బురద నీరు రావడానికి అదే కారణం అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినాయి. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత పెద్దలు ధర్మశ్రీ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తే దాన్ని టెంపరీగా ఆపని చెప్పి అధికారులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ 2 రోజుల పాటు నిరాహార దీక్షలు మొదలుపెట్టినటువంటి రోజు కూడా, మొదటి రోజు రాత్రి కూడా వందలాది లారీలు మైనింగ్ చేసుకుంటూ పోయారు. అంటే మేము ఎవరికి భయపడం, ప్రజలకి భయపడం, దేవుడికి భయపడం, మాకు అక్రమంగా సంపాదించేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుంటే చాలు అనేటువంటి విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారి తాలూకా వైఖరిని చూపించారు. తీరా ఈ పోరాటం రాష్ట్ర స్థాయిలో ప్రజల తాలూకా మద్దతు కూడగడతా ఉంది. మనం ఆపపోతే బాగోదని చెప్పి 2 రోజుల నుంచి మైనింగ్ ఆపారు. నిన్న సంబంధించినటువంటి శాఖ మంత్రి వచ్చి అది నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి, మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి మాటలు అది జీవో రూపంలో రాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పట్టుకెళ్ళినటువంటి దానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.